షోడశి మహామంత్రము. శ్రీ విద్యలో పంచదశి మహామంత్రం పూర్తయిపోయిన తర్వాత మనం చెప్పేది షోడశి. ఈ షోడశి అనేది 2 రకాలుగా చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మొట్టమొదటిది లఘు షోడశి, రెండోదేమో మహాషోడశి. షోడశి అంటే 16 అక్షరముల మంత్రము, ఇది అర్థం. 16 అక్షరాలు ఉన్నటువంటి మంత్రాన్ని షోడశి అని అంటారు. లఘు షోడశి అయినా మహాషోడశి అయినా ఏదైనప్పటికీ అందులో 16 అక్షరాలు మనకు కనిపించాలి. ముందుగా మనం ఈ లఘు షోడశి అంటే ఏమిటో చూద్దాం. లఘు షోడశి ఇది చిన్న మంత్రం, కేవలము 16 అక్షరాలు మాత్రమే ఉండే మంత్రం ఇది. అందుకే దీన్ని లఘు షోడశి అని అంటారు. దీనికి లొల్లా లక్ష్మీధరుడు ఆయన సౌందర్యలహరికి వ్యాఖ్య రాస్తూ అక్కడ చెప్తాడు, పంచదశి మహామంత్రానికి శ్రీంకారం కానీ హ్రీంకారం కానీ ఏది కలిపినప్పటికీ కూడా అది షోడశి మంత్రంగానే మేము అంగీకరిస్తున్నాము అని అంటాడు. ఎవరు అంగీకరిస్తున్నారు? నేను అంగీకరిస్తూ ఉన్నాను, శంకర భగవత్పాదుల వారు అంగీకరించారు అని అంటాడు. అయితే ఈ విషయం భాస్కర్ రాయల్ గారు కూడా అంగీకరిస్తారు. అంటే శ్రీ విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, మనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ముందు శంకర భగవత్పాదుల వారు, ఆ తర్వాత లొల్లా లక్ష్మీధరుడు, భాస్కర్ రాయలు, వీళ్ళిద్దరూను. లొల్లా లక్ష్మీధరుడు అంటే ఎవరు? సౌందర్యలహరికి వ్యాఖ్య రాసినటువంటి మహానుభావుడు. సౌందర్యలహరికి వ్యాఖ్య రాసినటువంటి మహానుభావుడు లొల్లా లక్ష్మీధరుడు. ఈయన కృష్ణా తీరవాసి, మన తెలుగువాడు. అలాగే భాస్కర రాయలు. ఈ భాస్కర్ రాయలు ఎవరు? ఈయన లలితా సహస్రానికి భాష్యం రాసినటువంటి మహానుభావుడు. ఈయన కూడా మన తెలుగువాడు. వీళ్ళిద్దరూ కూడా శ్రీ విద్యలో నిష్ణాతులు అని చెప్పబడతారు. సరే, శంకర భగవత్పాదుల వారిని గురించి మనకు తెలుసు కదా, కాబట్టి మేమంతా కూడా దీన్ని అంగీకరిస్తూ ఉన్నాము అని అంటాడు. అయితే మరి అప్పుడు మంత్రం ఏమవుతోంది? ఇది 16 అక్షరములు కలిగినటువంటి మంత్రం, దాన్నే షోడశి అని అంటారు. ఇది లఘు షోడశి. పంచదశి మహామంత్రం తరువాత, పంచదశి మహామంత్రం తర్వాత శ్రీంకారం కానీ హ్రీంకారం కానీ ఏది కలిపినప్పటికీ కూడా అది షోడశి మంత్రంగానే మేము ఒప్పుకుంటున్నాము అంటారు. అయితే ఇక్కడ పంచదశి మహామంత్రం, ఈ మంత్రం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు కయేయల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం శ్రీం. పంచదశి మహామంత్రం అంటే 15 అక్షరాలు, ఆ తర్వాత శ్రీంకారం, ఇది 16వ అక్షరం. ఇప్పుడు ఇది 16 అక్షరాలు కలిగినటువంటి షోడశి మంత్రము అంటారు. అలాగే దీంట్లో శ్రీంకారం కాకుండా ఈంకారం కలిపినప్పటికీ కైయల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం ఈం, ఇది కూడా షోడశి మంత్రమే. అలాగే దీంట్లో క్లీంకారం కలిపినప్పటికీ క్లీం, కైయల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం క్లీం,
ఇది కూడా షోడశ మంత్రంగానే చెప్పబడుతూ ఉన్నది. అలాగే హ్రీంకారం కలిపినప్పటికీ కూడా దీన్ని కూడా మేము షోడశ మంత్రంగానే అంగీకరిస్తున్నాము అన్నారు వాళ్ళు. అంటే కైల హ్రీం సకాల హ్రీం సకల హ్రీం హ్రీం ఏదైనా సరే షోడశ మంత్రమే. ఎందుకంటే పంచదశిలో 15, ఈ కలిపినటువంటిది 1, మొత్తం కలిపి 16 అక్షరాలు ఇందులో ఉన్నాయి. అయితే మనకు అనుమానం వస్తుంది, 16 అక్షరం కింద ఏదైనా సరే కలపచ్చా అని. అలా వాళ్ళు అనలేదు. వాళ్ళు కలపవలసినటువంటివి ఏం చెప్పారు అంటే శ్రీంకారము, ఈంకారము, హ్రీంకారము, క్లీంకారము, ఈ 4 అక్షరాల్లో ఏది కలిపినప్పటికీ కూడా అది పంచదశి మహామంత్రానికి కలిపినటువంటి 16వ అక్షరము. దాన్ని మేము షోడశ మంత్రంగా అంగీకరిస్తున్నాము. ఇది వాళ్ళు చెప్పినటువంటి విషయం. అయితే ఇది కేవలము 16 అక్షరములు మాత్రమే కలిగినటువంటి మంత్రం షోడశి, అంతవరకే. మామూలుగా మనం చెప్పుకునేటటువంటి షోడశ మంత్రము అంటే అది మోక్షాన్ని ఇచ్చేటటువంటి మంత్రం. అది మరి ఇది మోక్షాన్ని ఇచ్చే మంత్రం కాదా? ఈ షోడశికి అంత ప్రత్యేకత లేదు. మరి ఈ షోడశ మంత్రం ఎక్కడ చెప్తున్నారు? సామాన్యంగా ఈ లఘు షోడశిని ఎక్కడా చెప్పరు. ఏ సంప్రదాయంలోనూ కూడా ఈ లఘు షోడశి చెప్పరు. అయితే ఎందుకు చెబుతారు అంటే, ఎక్కడైనా చెబితే సాధకుడు ఈ మంత్రాన్ని సరిగా చేస్తాడో చెయ్యడో అనే అనుమానం వచ్చినప్పుడు ఈ లఘు షోడశి మంత్రాన్ని చెప్పి వదిలిపెట్టేస్తారు. గురువు గారికి అనుమానం వస్తుంది, శిష్యుడు ఈ మంత్రాన్ని ఎంతవరకు చేస్తాడు అని. అటువంటి సమయంలో ఈ మంత్రాన్ని చెప్పేసి వదిలేస్తారు. ఇదిగోనయ్యా, నీకు నేను షోడశి ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళి చేసుకోపో అంటారు. మరి మామూలుగా మనం చెప్పుకునే షోడశి అంటే అది మహాషోడశి. లఘు షోడశి వేరు, మహాషోడశి వేరు. ఇది లఘు షోడశి. ఇప్పుడు దీనికి మహాషోడశి అనేది ప్రత్యేకంగా ఉంది. ఆ మహాషోడశిని గురించి మనం విడిగా చెప్పుకుందాం.